నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణం శుభయోగం శీర్షికన శ్రావణ శుద్ధ సప్తమి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ సప్తమి తిథిని అవ్యంగ సప్తమి అనే పేరుతో జరుపుకుంటూ శ్రీ మహావిష్ణువు స్వరూపమైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు సప్తమి తిథి ఆదివారంతో కలిసి వచ్చింది. అందువల్ల ఈ శ్రావణ శుద్ధ సప్తమి అవ్యంగ సప్తమికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈరోజు అవ్యంగ సప్తమి సందర్భంగా సూర్య భగవానుని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించి ఆ తర్వాత సూర్యగ్రహ అనుగ్రహ ప్రీత్యర్థం అని స్మరించుకుంటూ నూలు వస్త్రాన్ని ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే రవిగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు నారింజ రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఉన్నటువంటి వస్త్రాలను ధరించి సూర్యనారాయణమూర్తి చిత్రపటానికి ఎర్రటి మందార పూలతో పూజ చేస్తూ సూర్యనారాయణమూర్తి ప్రీతి కోసం పొంగలి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. స్వామివారికి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. అలాగే అవ్యంగ సప్తమి సందర్భంగా ఎర్రటి పూలు, కుంకుమ కలిపినటువంటి అక్షింతలు ఒక చిన్న బెల్లం ముక్క నీళ్ళలో వేసి ఆ నీటితో సూర్యనారాయణమూర్తికి ఈరోజు స్నానం చేసిన తర్వాత అర్ఘ్యాన్ని సమర్పిస్తే సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. రాజకీయ రంగంలో రాణించడానికి, ఉద్యోగంలో పై అధికారుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిపుచ్చుకోవటానికి ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి, సూర్యభగవాను ఆరాధన చేయండి, సూర్యుడి స్తోత్రాలు చదువుకోండి, సూర్యుడిని పూజించిన తర్వాత నూలు వస్త్రాన్ని ఎవరికైనా దానం ఇవ్వండి. పరిపూర్ణంగా సూర్యుడి యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. అలాగే శ్రావణ శుద్ధ సప్తమి తిథి నాడు అమ్మవారి స్వరూపమైనటువంటి శీతలాదేవిని కూడా మనసులో స్మరించుకోవాలి. అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈరోజు శీతలాష్టకము అని ఉంటుంది. ఆ శీతలాష్టకం పారాయణ చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. శ్రావణ శుద్ధ సప్తమి తిథి సందర్భంగా ఈరోజు శీతలాష్టకం పారాయణ చెయ్యలేని వాళ్ళు ఎవరైనా సరే ఓం శ్రీ శీతలాదేవ్యై నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ మీ గృహంలో అమ్మవారి చిత్రపటం దగ్గర దోసపండు దద్యోజనము నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేస్తే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలతో అవ్యంగ సప్తమి సందర్భంగా సూర్యుడిని ఆరాధన చేయండి, శీతలాదేవిని మనస్సులో స్మరించుకోండి, చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శ్రావణం శుభయోగం అనే శీర్షికన శ్రావణ సోమవారం సందర్భంగా ఏ విధంగా ఈశ్వరుణ్ణి ఆరాధన చేయాలో, అలాగే శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఒక కూజాగల నీరు త్రావుచును ఎంతో వేట్క ఏనాటిగా ఒక కంచాన భుజింతురో అప్పుడకాదో ఐకమత్యం బటంచకటా మ్రోగెదరు ఐకమత్యమన ఈయా భేదముల్లేకతామొకటే బుద్ధిని నుంటగాక ఇటులవునో బాలకోటీశ్వరా. ఓ బాలకోటీశ్వర స్వామి, ఒక కూజాగల నీరు త్రావుచును ఎంతో వేట్క, ఒకే కుండలోని నీటిని ఈ సమాజంలోని ప్రజలందరూ కూడా త్రాగుతూ ఒక్క కుండలో నీరు ఒక కంచాన భుజింతురో అప్పుడకాదో ఐకమత్యం బటంచు. ఒకే కంచాన అందరూ భోజనం చెయ్యాలి. ఒక విస్తరిలో అన్ని పదార్థములతో భోజనం కలుపుకుని ఒకరు ఆ పక్క నుంచి ముద్ద కలుపుకు తిని, ఒకరు ఈ పక్క నుండి, ఒకరు ఈ పక్క నుండి, ఇలా 10 మంది కూర్చుని ఒకే విస్తరిలో పదార్థములను కలిపి ఎవరి ప్రక్కనున్నటువంటి ఆ భోజనాన్ని వారు ముద్దలు కలుపుకుని తిన్నట్లయితే అది సరైనటువంటి ఐకమత్యం అని అందరూ చెబుతున్నారు ఇవాళ.
ఒకే కూజాలోని నీరు అందరూ కలిపి తాగినట్లయితే అది ఐకమత్యానికి గుర్తు అని అందరూ చెబుతున్నారు. ఇదైతయ్యా ఐకమత్యం స్వామి. ఐకమత్యమన ఈ ఆ భేదముల్లేక తామొకటే బుద్ధి నిన్నుంటగాక ఇటులవునో బాలకోటీశ్వర. ఐకమత్యం అంటే ఏమిటి? ఈ ఆ భేదముల్లేక, వీరు వారు అనేటువంటి భేదం అది మనస్సులో లేకుండా ఒకటే బుద్ధి నిన్నుంటగాక ఇటులవునో, అందరం ఒకటే అనేటువంటి భావం దృఢంగా ఉండాలి. అది మనస్సుకి సంబంధించింది. బుద్ధిలో స్థిరముగా మేమందరం ఒకటి, ఈ సమాజం ఒకటి, ఈ దేశం ఒకటి, ఈ దేశ సంస్కృతి అంతా మాది అనేటువంటి భావం ఎవరికి వారికి దృఢముగా మనస్సులో ఉండాలి. అది ఐకమత్యానికి సరైనటువంటి నిర్వచనం, అది సరైనటువంటి రూపం. అంతే తప్పితే భౌతికంగా నలుగురు కూర్చుని ఒక పళ్ళెంలో భోజనం చేస్తేనో ఒక కూజాలో నీరు త్రాగితేనో అది ఐకమత్యానికి అది చిహ్నం కాదు. అందరం కూడా మన బుద్ధిలో మనం అందరం ఒకటి అనే భావాన్ని దృఢంగా నిలుపుకోవాలి అని తెలియజేస్తూ, అలా నిలుపుకునేటువంటి బుద్ధే పరమేశ్వరునికి ప్రీతికరమైనది. అటువంటి వాడే బుద్ధిమంతుడు. వాడే దేశానికి దైవానికి కూడా ఇష్టుడవుతాడు, రక్షకుడవుతాడు. అటువంటి బుద్ధిని మాకు ప్రసాదించమని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటూ, పరమాద్భుతమైన పద్యరచనతో గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించిన మహాపండిత కవులు, అభినవ జయదేవ బిరుదాంచితులు శ్రీ చల్లా పిచ్చయ్య శాస్త్రి గారి బాలకోటీశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. మహత్వకార్యం క్రియతే మహద్భిః హరేర్మహత్వ ప్రతిపాదనార్థం ద్రష్టుశ్చ బుద్ధేః పరివర్తనార్థం తద్భో మహత్వస్య పరా పరీక్ష. మహత్వం అంటే ఏమిటి? మహిమ అంటే ఏమిటి? ఒక శస్త్రచికిత్సకుడు ఉన్నాడు, సర్జన్. ప్రాణం పోతుందని అనుకున్న వాడికి శస్త్రచికిత్స చేసి బతికించేశాడు. దాన్ని మహిమ అంటున్నావా? అంటలేదే. అలాగే ఒక మహాకవి ఉన్నటువంటి పద్యం చెప్పేశాడు, మహిమ అంటున్నావా? అంటలేదే. దేన్ని మహిమ అంటున్నాం? లోకంలో మనకు తెలిసినటువంటి గొప్పవాళ్ళు కొంతమంది ఉన్నారు. కవులు, పండితులు, వైద్యులు, జ్యోతిష్కులు, ఇలా కొంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు. ఇలాంటి గొప్పవాళ్ళకు కూడా సాధ్యం కానటువంటి పనులను హఠాత్తుగా చేసి చూపించేటువంటి వ్యక్తి ఎక్కడ కనిపిస్తే ఆయన మహాత్ముడు అంటున్నాం. ఆయన చేసే పనులలో కూడా మామూలు పనులు కొన్ని ఉంటాయి. వాటిల్లో ఇతరులకు అసాధ్యం. ఇతరులు అంటే ఎవరు? ఇతరుల్లో గొప్పవాళ్ళు అనమాట. ఇతర గొప్పవాళ్ళకి సాధ్యం కానటువంటి పనులు చేస్తే అటువంటి పనులని మనం మహిమలు అంటున్నాం. కనుక ఈ మహిమ అంటే అసాధ్యమైన పనే చేస్తున్నాడు, ఇతరులకు అసాధ్యమైన పనే చేస్తున్నాడు. మా ఊళ్ళో ఉండే గొప్ప వాళ్ళందరికీ కూడా అసాధ్యమైన పనులే చేస్తున్నాడు. కానీ మహిమ అవునా కాదో గుర్తించినట్టుగా అంటే రెండు పరీక్షలు ఉన్నాయ్యా. మొదటి పరీక్ష ఏంటంటే హరేర్ మహత్వ ప్రతిపాదనార్థం. ఆ సృష్టి చేసి ఆ చేసినటువంటి వ్యక్తి నేనింత గొప్ప పని చేశాను చూశారా అన్నట్టుగా నీకు ఏదన్నా ఒక ఇంప్రెషన్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే ఈ సృష్టి ద్వారా పరమాత్మ యొక్క మహత్వాన్ని ప్రకటించాలని సృష్టి ప్రయత్నం చేస్తున్నాడా? ఇది గమనించు మొదట. ఇది మొదటి మెట్టు. వాడు తన గొప్పదనాన్ని ఫోకస్ చేసుకుందామని చూస్తున్నాడు అంటే అది మోసమే, పక్కన పెట్టేసాయి. కాదయ్యా, పరమాత్మ యొక్క గొప్పదనాన్ని వ్యక్తం చేసేందుకోసమే ఈ ప్రయత్నం ఆయన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది నిశ్చయమైతే దాన్ని నిజమైన మహిమగా గ్రహించు. అది మొదటి పరీక్ష. దానికంటే పరాపరీక్ష ఇంకోటి ఉంది, రెండో పరీక్ష, అసలైన నిజమైన పరీక్ష. ద్రష్టుశ్చ బుద్ధే పరివర్తనార్థం. ఈ మహిమని ఆయన చాటుగా చేయట్లా, ఎవరో కొంతమంది చూసేట్టుగా చేస్తున్నాడు. ఆ చూసే వాళ్ళలో సత్పరివర్తన గనక వచ్చేందుకోసం ఆయన ప్రయత్నం చేస్తున్నట్టయితే, ఆ ప్రయత్నంలో భాగంగా గనక ఈ సృష్టి చేస్తున్నట్టయితే, ఈ జరిగిన సృష్టి వల్ల ఆ ద్రష్టల్లో చూసే వాళ్ళల్లో పరివర్తన వస్తే అది నిజమైనటువంటి మహిమ. పరాపరీక్ష. రెండు పరీక్షలయ్యా. మొదట సామాన్య పరీక్ష ఒకటి, విశేష పరీక్ష ఒకటి. ఈ రెండు పరీక్షలు చేసుకో. ఎక్కడ ఎవరు ఏ సృష్టి చేసినా సరే ఆ సృష్టికి మొదటి పరీక్ష ఏమిటయ్యా అంటే
ఈ సృష్టి వల్ల ఆయన తన యొక్క సొంత గొప్పలు చెప్పుకుంటున్నాడా, పరమాత్మ యొక్క కీర్తిని వృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడా? కొంతవరకు నయమే. దాని విషయంలో కూడా మనం పొరపాటు పడితే ఒకటి పడవచ్చు. దాన్ని మించింది ఏమిటంటే నీలో సత్పరివర్తన వచ్చిందా లేదా, నీలో మంచి గుణాలు పెరిగినయ్యా లేదా, నీలో చెడు గుణాలు తరిగినయ్యా లేదా, నీలో విశాలమైన భక్తి పెరిగిందా లేదా, నీలో స్వార్థం తగ్గిందా లేదా, ఇలా నీలో పరివర్తనలు ఏమొచ్చినాయో గమనించుకో. సత్పరివర్తనలు పెరుగుతున్నట్టయితే, మంచి గుణాలు పెరుగుతున్నట్టయితే అది నిజమైన యోగ సృష్టి, అది నిజమైన మహిమ, దాన్ని నువ్వు ఆశ్రయించు అని ఆ లిట్మస్ టెస్ట్ లాగా టెస్టులు చెబుతున్నారు. అటువంటి పరీక్ష చేసి నిజమైనటువంటి మహాత్ముని మనం ఆశ్రయిద్దాం. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:46. తిథి సప్తమి ఉదయం 8:07 వరకు. నక్షత్రం చిత్త ఉదయం 7:22 వరకు. వర్జం మధ్యాహ్నం 1:30 నుంచి 3:16 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:04 నుంచి 5:55 వరకు. అమృతకాలం రాత్రి 12:01 నుంచి 1:46 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం సంస్కారహీన దత్తావతారం. ఆయన్ని ఆరాధించుకోవడం ద్వారా మనలో సంస్కార లోపాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోయి చక్కని సంస్కారం కలుగుతుంది. ఆ దత్తాత్రేయుని యొక్క ఆరాధన వల్ల మన చుట్టూ ఉండేటువంటి సమాజంలో జరిగే ఘటనలన్నీ మనకు జ్ఞానాన్నే అందిస్తాయి. తర్వాత ఈరోజు భాను సప్తమి అంటే ఆదివారము సప్తమి కలిసి వచ్చిన శుభవేళ. ఆ సూర్యుడిని ఆరాధించుకోవడం ద్వారా, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా, ఒక పూటే భోజనం చేయడం ద్వారా, మధ్యాహ్నపు వేళ ఆ సూర్యుడిని ఆరాధించుకుని పాయసం నివేదించడం ద్వారా అన్ని ఆరోగ్యవంతమైన కార్యక్రమాలే జరుగుతాయి. కాబట్టి మామూలు ఆదివారాల కంటే ఈ భాను సప్తమి అనేటువంటిది చాలా చాలా విశిష్టమైన ఫలితాలను అందజేసే అంశం. కాబట్టి ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. అలాగే ఈరోజు ద్విపుష్కర యోగం ఒకటి ఉంది ఉదయం 7:22 వరకు. కాబట్టి ఆ లోపల మనం దానాధికారాన్ని చేసుకోవడం చాలా చాలా ఉత్తమ ఫలితాలని అందజేస్తుంది. అప్పులు ఇవ్వకూడదు. నేటి ఆణిమత్యాలు. ఉన్నతత్వాన్ని సూచించేది మౌనమైతే శబ్దం చేయడం అల్పత్వాన్ని సూచిస్తుంది. పాదాలను అలంకరించే మంజీరాలు చప్పుడు చేస్తాయి, కానీ కంఠంలో భాషించే హారం శబ్దం చేయదు. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల భారదేశం. విషయ సుఖాల కంటే, అటు లోక సుఖాల కంటే, లోకాలోకములకు అతీతమై లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మకమైన స్వాత్మానంద
బ్రహ్మానంద స్వరూపమయ్యా నవ్వు. ఇది దీని యొక్క భావం అండి. ఇంత చక్కగా చూపిస్తున్నాడు. అందుకని వెన్నెలతో పోల్చడానికి లేదు, అటు పారసముద్రంతో పోల్చడానికి లేదు, అటు అమృతంతో పోల్చడానికి లేదు. మొత్తానికి ఒకటి మాత్రం ఎన్ మనసా నమునతే యతో వాచ నివర్తంతే, ఆ మాటే వచో వైదగ్ధ్యం ఉల్లంఘతే. ఇప్పుడు ఇది ఉపనిషద్వాక్యం కాదా చెప్పండి. ఇక్కడ అందుకు ఉపనిషత్తులే ఇక్కడ మనకు వర్ణన రూపంలో దర్శనమిస్తూ ఉన్నాయి. తర్వాత మరొక శ్లోకం, భావం లోతవుతున్న కొద్దీ ఏకాగ్రత ఎక్కువ అవ్వాలి, గుర్తుపెట్టుకుని మరికొంచెం ఏకాగ్రతకు పదును పెట్టుకుని దీనిలో ప్రవేశిద్దాం. సూర్యాలోక విధౌ వికాసమధికం యాంతి హరంతి తమస్సందోహం నమతాం నిజస్మరణతో దోషాకరద్వేషిణి నిర్యాంతి వదనారవింద కుహరాన్ నిర్ధూతజాఢ్యానృణాం శ్రీకామాక్షి తవ స్మితద్యుతిమయీ చిత్రీయతే చంద్రికా. వెన్నెలతోనే మళ్ళీ పోలుస్తున్నాడు, కానీ ఏ వెన్నెలకి ఆ వెన్నెలకి తేడా చెప్తున్నాడు. అమ్మ నవ్వు వెన్నెల, మాటి మాటికి చంద్రుడు వెన్నెల చంద్రుడు వెన్నెల ఎందుకు అంటున్నారు? మిగిలిన ఉపమానాలు అయితే ఒకసారి చెప్పి వదిలేస్తున్నాడు, కానీ ఇది మాత్రం విడిచిపెట్టట్లేదు. ఎందువల్ల? ఇది కూడా ఆలోచించాలి. ఎందువల్ల? అమ్మవారు చంద్రకళా స్వరూపిణి. సహస్రార కమలంలో ఉన్న సాదాక్ష కళ, ధ్రువాకళ, చంద్రకళ. అందుకే మాటిమాటికి చంద్రకళ. చంద్రకళ అనగానే మళ్ళీ ఈ చంద్రుడు ఈ వెన్నెల అనుకోకుండా ఓయ్ అని మళ్ళీ ఆ చంద్రుడిని ఆ వెన్నెలు పక్కకు తీసేస్తున్నాడు. అది దీనిలో చూపిస్తున్న చమత్కారం. నిజంగా ఆ వెన్నెల్ని మనం చూడగలిగేమా? అదే కళా పూర్ణోదయం అండి. అది అసలైన పూర్ణోదయం. ఆ పూర్ణోదయం కావాలి మనకి. అది అసలైన పూర్ణిమ. ఆ పూర్ణిమ జ్ఞాన పూర్ణిమ. అదే మోక్షం. అది ఈ భావంలో చూడండి. ఆ వెన్నెల కంటే ఈ వెన్నెలకి ఉన్న తేడాలు. ఆ వెన్నెల సూర్యాలోక విధౌ వికాసమధికం అనే మాటకి సూర్యాలోకము తగిలితే ఆ వెన్నెల పలచబడిపోతుంది, అంతే కదండి. వెన్నెల ఎంత ఉన్నా రాత్రి చాలా బాగుంటుంది. పూర్ణిమ వెన్నెలే అనుకుందాం, సూర్యకాంతిలో ఏమైపోతుంది? అంత వెన్నెల కూడా వెలవెల్లబోతుంది. వెన్నెల వెలవెలబోతుంది సూర్యకాంతి ముందు. సూర్యాలోకము ముందు వెన్నెల వెలవెలబోతుంది. సూర్యాలోకముతో ఈ నవ్వు వెన్నెల వికసిస్తుందిట. ఏమిటి ఇందులో చమత్కారం చూడండి. ఏమిటి సూర్యాలోకం? ఇది చమత్కారం అండి. సూర్యాలోక విధౌ వికాసమధికం. మొత్తానికి మామూలు కవిత్వం కాదండి మహానుభావుడిది. సూర్య ఆలోక విధౌ. సంస్కృత భాషలో ఉన్న అందం చూడండి. సూర్య ఆలోకం, ఆలోకం అంటే వెలుగమ్మ. సూర్య ఆలోక విధౌ, సూర్యుని యొక్క వెలుగు ప్రసరించగానే వికాసమధికం, బాగా వికసిస్తుందండి ఈ నవ్వు వెన్నెల. ప్రకృతి విరుద్ధం కాదు, సహజమే. ఇక్కడ సూర్యాలోకం, సూర్య ఆలోకం ఉన్నాం కదా. సంస్కృత భాషలో సూరి ఆలోక సూర్యాలోక ఇదొక మాట ఉంది. సూరి ఆలోక విధౌ, సూర్యాలోక విధౌ అనగా సూర్యులని చూచిన వెంటనే, ఆలోకనం అంటే చూచుట, సూర్యులను చూసిన వెంటనే మరింతగా వికసిస్తుంది వెన్నెల అన్నాడు ఇక్కడ. సూర్యులు అంటే, సూర్యులు శబ్దానికి కూడా వేదంలోనే చక్కగా ఉన్నదండి. సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం. వేదంలో చెప్తున్నాడు సదా పశ్యంతి సూరయః. సూర్యులు అంటే జ్ఞానులు, యోగులు. సూర్యులు అంటే నిరంతర భగవద్ అనుభవం పొందిన వాళ్ళు, జ్ఞానులు అని అర్థం అండి. జ్ఞానులను చూసిన వెంటనే ఈ నవ్వు మరింత వికసిస్తుందట. అమ్మవారి దగ్గరికి ఎందరో భక్తులు పెడుతూ ఉంటారు, వెళ్ళనియండి. ఒక శంకర భగవత్పాల్ వారు అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అమ్మ ఎలా నవ్వుంటుందంటే, ఎలా నవ్వుంటుంది మనం ఊహించుకుందాం. ఎందరో వెళ్ళారు, వాళ్ళని చూసినట్టు శంకరాచార్యులను చూస్తుందా? పరమాచార్యులు వెళ్ళారు అమ్మవారి పూజకు ఒకసారి. అప్పుడు అమ్మవారు ఎలా చూసుంటుంది? పరమాచార్యుల వారిని ఎంత ఆనందంగా చూసుంటుంది. వచ్చిన భక్తులందరి వైపు కరుణతో చూస్తున్నప్పటికీ ఒక పరమాచార్యుల వారిని, ఒక జగద్గురువుల ఆదిశంకరాచార్యుల వారిని ఆ కామాక్షిదేవి ఇంకా ఎంత ఆనందంగా నవ్వుతూ చూసుంటుందో ఊహించుకోండి. అది సూర్యాలోక విధౌ వికాసమధికం. అంటే ఇక్కడ జ్ఞానులను చూసిన వెంటనే మరింత వికసించింది అని చెప్పడంతో ఆ వెన్నెల కంటే ఈ వెన్నెల అది సూర్యాలోకనంతో వెలవలబోతుంది, ఇది సూర్య ఆలోకనంతో వికసిస్తుందండి. అది ఆ వెన్నెలకి ఈ వెన్నెలకి తేడా. రెండు, యాంతి హరంతి తమస్సందోహన్నమతాం నిజస్మరణతో. చిత్రం ఏంటంటే, వెన్నెల మీకు మొహం మీద పడాలంటే మీరు తలెత్తాలి కదా. తలెత్తితే కానీ వెన్నెల పడదు. కానీ ఈ వెన్నెల తల వంచిన వారి మీద పడుతుంది. ఎంత బాగా చెప్పారు. నమతాం, తల వంచిన వారి మీద పడుతుంది అన్నాడు ఇక్కడ. నమస్కరిస్తే ఏమవుతుంది? తల వంగుతుంది. ఎవరైతే తల వంచుతారో వారి మీద పడుతుంట. తల వంచడం అంటే అహంకారం వంచడం అంటే అంత తేలిగ్గా వంచుతామా? తల వంచడం అంటే నమస్కారం. అమ్మ పాదాలపై భక్తితో నమస్కరించిన వినమ్ర భావం కలవారికి ఈ వెన్నెల దొరుకుతుంది. ఎంత బాగున్నదో. కనుక ఆ వెన్నెల తలెత్తితే కానీ దొరకదు, ఈ వెన్నెల తల వంచితేనే దొరుకుతుంది. ఇక్కడ ఎంత బాగున్నదండి. పైగా వెన్నెల బయటకు వచ్చి చూస్తే కానీ వెన్నెల మనకు లభించదు. ఈ వెన్నెల నిజ స్మరణతో,
స్మరించితే లభిస్తుంది. తలంచితే దొరకని వెన్నెలది, తలంచితే దొరికే వెన్నెలిదండి. అది గొప్ప మాట. అమ్మ నవ్వు వెన్నెల స్మరించిన వారికి లభిస్తుంది. ఎంత బాగున్నది. నిత్య స్మరణ కలిగిన వారికి అమ్మ మందహాసం దొరికింది. పైగా వాడు దోషాకరునికి ఇష్టమైన వాడు ఆ వెన్నెల. ఈ వెన్నెల దోషాకరుని ద్వేషిస్తుంది. ఈ వెన్నెల ఇప్పుడు దోషాకరుడు అంటే ఒకటి తెలియాలి. ఎన్ని బాధలు. దోష అంటే రాత్రి అని అర్థం. దోషాకరుడు అంటే నిశాకరుడు అంటే ఎవరండి? చంద్రుడు. ఆ వెన్నెల దోషాకరునికి ప్రియం అంటే చంద్రుడికి ప్రియమైనది ఆ వెన్నెల. విడిచిపెట్టదు, చంద్రుడిని విడిచిపెట్టకుండా ఉంటుంది కదా ఆ వెన్నెల. కానీ ఈ వెన్నెల దోషాకరులకు దూరంగా ఉంటుంది. ఈ గొప్ప మాట తెలుస్తున్నది. దోషాకరులు అంటే దోషానికి ఆకరమైన వాళ్ళు దోషాకరులు. దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్ట దూరా. అది దోషాకరల దూరంగా ఉంటుంది. అందుకు దోషాకర ద్వేషిని. ఈ నవ్వు వెన్నెల దోషాకర ద్వేషిని. ఆ వెన్నెలగాడు దోషాకరుడికి ప్రియుడు. అది తేడా. ఆ చెప్పేటప్పుడు ఎన్ని అందాలు చూపిస్తున్నాడు ఇక్కడ చూడండి. నిర్యాంతి వదనారవింద కుహరా నిర్ధూత జాడ్యానృణాం. సాధారణంగా గుహల్లోంచి చీకటి వస్తుంది కానీ వెన్నెల రాదు. కానీ అమ్మ నోరు అనే గుహలోంచి ఈ నవ్వు అనే వెన్నెల వెలికొచ్చింది. ఇక్కడ ఆ వచ్చిన వెన్నెల ఏం చేస్తుందంటే అక్కడ ఎంత వెన్నెల కురిసినా లోపలి జాడ్యం మాత్రం పోగొట్టదు. ఈ నవ్వు వెన్నెల మన లోపలి జాడ్యం పోగొడుతున్నది. కనుకనే ఈ వెన్నెల కంటే ఆ నవ్వు వెన్నెలే అద్భుతం. అందుకు స్మితద్యుతిమయి చిత్రీయతే చంద్రిక అని ఇంత రమ్యమైన భావాన్ని ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు అమ్మవారి నవ్వుని సరస్వతీదేవితో పోలుస్తున్నారండి. ఎందువల్ల పోల్చాల్సి వచ్చింది? తెల్లగా ఉంది కనుక. ఇది బాగా పెట్టుకోండి. సరస్వతీదేవి అమ్మ నవ్వు అంతేనా? తెల్లగా ఉందని పోల్చారా? వాగ్భవకూటం మాటి మాటికి చెప్తున్నాం. వాగ్భవకూటానికి ముఖం స్థానం. అందుకు సరస్వతీదేవి కృప అక్కడే ఉండాలి. అది ప్రధానం. అందులో అక్కడి నుంచే ఈ కృపను పొందాడు. ఆ వాగ్భవకూటంలోంచి వచ్చి లభించినటువంటి తాంబూల కవళ ప్రసాదమే కదా ఇంత కవిత్వం పలికించింది. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. అగ్నిహోత్రంలోకి శలభాలు వెళ్ళినట్టు వీళ్ళందరూ కలిసి హనుమని పట్టుకోవచ్చు అనుకుని 80,000 మంది చుట్టూ చేరారు. ఆయన ఇతపూర్వమైతే ప్రకటనంగా చెప్పరు, ఇప్పుడు పరమధైర్యంతో చెప్తారు. అక్కడ తోరణం ఉంది, ఆ తోరణం ఎక్కి కూర్చున్నారు. తోరణము అంటే లక్ష్మీ కమ్మి అంటారు. ఇంట్లో గడప ఉంటుంది, ఇటు ఇటు ఉండి పైన ఒక కమ్మి ఉంటుంది, అది లక్ష్మీ కమ్మి అంటారు. అది పుచ్చిపోకూడదు అని కింద పసుపు రాస్తాం, కానీ తోరణం దానికే కడతాం. అది లక్ష్మీస్థానం. అటువంటి తోరణం మీద కూర్చున్నారు. కూర్చుని జయమంత్రం చెప్తున్నారు. ఈ జయమంత్రానికి శ్రీరామాయణంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యాం విశతాం సర్వరక్షసాం అన్నారు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః. జయశీలుడైనటువంటి రామచంద్రమూర్తి వర్ధిల్లుతున్నాడు, ఆయనతో ఉన్నటువంటి లక్ష్మణస్వామి వర్ధిల్లుతున్నాడు. వాళ్ళిద్దరి యొక్క ఛత్రఛాయల్లో ఉన్నటువంటి మా ప్రభువైనటువంటి సుగ్రీవుడు అతిశయించి ఉన్నాడు. కాబట్టి జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః. అత్యంత హేళగా కార్యాలు చెయ్యగలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి నేను. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నా పేరు హనుమ. శత్రుసైన్యములను మర్దించడంలో నాకు నేనే సాటి. నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. 1000 మంది రావణాసురుడు వచ్చినా ఎదురుగుండా నిలబడినా ఈ భుజాదండానికి వాళ్ళొక పురుగు, చేత్తో కొట్టి చంపేస్తాను, నాకు ఆయుధములక్కర్లేదు. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం. నా పాదముల చేత తొక్కేస్తాను, మోకాళ్లతో పొడుస్తాను, నా వక్షస్థలం చేత కుమ్మేస్తాను, రాళ్ళు పెట్టి కొడతాను, చెట్లు ఎత్తి విసురుతాను,
పర్వత శిఖరములను అత్యంత హేళగా చేతిలో రాళ్ళు పట్టుకున్నట్టుగా పట్టుకుని విసిరి కోట్ల సైన్యాన్ని సంహరిస్తాను. నాకు వేరు ఆయుధం అక్కర్లేదు. ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను. నేను వచ్చింది సీతామాత దర్శనానికి వచ్చాను. అభివాజ్యత మైథిలి, మళ్ళీ వెళ్ళిపోయే ముందు సీతమ్మకి నమస్కరించి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన వాడు మీ లంకాపట్టణంలో లేడు, మీ ప్రభువుకే చేత కాదు, మీరెంత. కాబట్టి అభివాజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా దాటి వెళ్ళిపోతాను. నేను రామచంద్రమూర్తి యొక్క దాసాన దాసుణ్ణి అని జయమంత్రం పఠిస్తూ ఆ లక్ష్మీ కమ్మి మీద, పైకమ్మి మీద, తోరణం మీద ఎక్కి కూర్చున్నారు. 80,000 మంది కింకరుల మూక వచ్చి చుట్టూ నిలబడి ఆయన మీద బాణప్రయోగం చేస్తున్నారు. వెంటనే అందులోంచి ఒక పెద్ద పరిఘని ఒకదాన్ని ఊడబెరికారు. ఊడబెరికి గిర్ర 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 తిప్పి ఆ పరిఘ పెట్టి 80,000 మందిని కొట్టారు. కొడితే 80,000 మంది గుర్తుపట్టడానికి వీలు లేనటువంటి మాంసపు ముద్దలైపోయారు. అంతా నిత్తుటితో తడిసిపోయి ఏరులై ప్రవహించింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి అశోకవనంలో కన్నులు మూసి కన్నులు తెరిచేటప్పటికి 80,000 మంది కింకరుల మూక గుర్తుపట్టడానికి వీలు లేకుండా అయిపోయారు. హడిలిపోయారు అక్కడ ఉన్న రాక్షస స్త్రీలు. ఈయన సామాన్యుడు కాడని మళ్ళీ పరుగు పరుగున రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. 80,000 మంది కింకరులు మడిసిపోయారు. ప్రభో, అది సామాన్య వానరం కాదు, అది ఏదో మహావానరం, దానికి అలసట లేదు, హేళగా భంజిస్తోంది. ఆ పైన ఉన్నటువంటి తోరణం మీద కూర్చుంది, సీతమ్మకి నమస్కరిస్తోంది. అది ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతానని చెప్తోంది. బహుశः మహేంద్రుడి యొక్క దూతయో, అగ్ని యొక్క దూతయో, రామచంద్రమూర్తియే సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి దూతని పంపించాడో మాకు తెలియదు. కాబట్టి నువ్వు వెంటనే జాగ్రత్త పడి ఆ వానరాన్ని పట్టుకోగలిగినటువంటి వారిని పంపించమన్నారు. వెంటనే సభలో చుట్టూ కలియ చూశాడు. 7 మంత్రిసుతులు కనపడ్డారు. 7 మంత్రిసుతుల వంక ఇలా చూసేటప్పటికి ఉత్సాహంతో యజ్ఞకుండంలో నేయి వేస్తే అగ్ని జ్వాల ఎలా పైకి లేస్తుందో అలా లేచారు. లేచి మేము యుద్ధానికి ఎడతామని బయలుదేరారు. 7 మంత్రిసుతులు కలిసి బయలుదేరి వస్తున్నారు. తలేనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ దదారయత్. 7 మంత్రిసుతులు కొన్ని వేల మంది సైన్యంతో కలిసి వచ్చారు. ఇంత సైన్యాన్ని ఆ పైన ఉన్నటువంటి పరిఘ తీసి కొట్టి పర్వతాకారంగా భీషణంగా పెరిగి ఆకాశంలోకి ఎగిరి పైనుంచి కింద పడి ఒక్కసారి ఆ తలేనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప, పరమశివుడి యొక్క మహాప్రళయ తాండవం ఎలా ఉంటుందో వాళ్ళందరినీ అలా తన పాదముల కింద పెట్టి తొక్కేశారు. కొంతమందిని తన గోళ్ల చేత వక్షస్థలాన్ని చీల్చేశారు, కొంతమందిని మోచేతులతో పొడిచేశారు, కొంతమందిని చేతుల కింద పెట్టి నలిపేశారు, కొంతమందిని మోకాళ్ల మధ్య పెట్టి తొక్కేశారు. అటూ ఇటూ చూసేటప్పటికి ఒక్క రాక్షసు లేడు. ప్రమమాధోరసాకాంశ్చి ఊరుభ్యాన పరాన్ కపి కేచిత్తస్య నినాదేన తత్రైవ పతితాభువి అంటారు మహర్షి. కొంతమంది పారిపోతున్నారు దూరంగా. వాళ్ళందరి వంక చూసి పర్వతాకారుడై పెరిగి భీషణమైనటువంటి గొప్ప నాదం చేశారు. ఎక్కడికి పారిపోతారని ఆ పెద్ద నాదం వాళ్ళ చెవుల్లో పడేటప్పటికి వాళ్ళ గుండెలు బద్దలై ముక్కుల్లోంచి చెవుల్లోంచి నెత్తురు కారిపోయి ఎక్కడ వాళ్ళక్కడ పడి మడిసిపోయారు. ఇంతమంది మరణించారు. మళ్ళీ తోరణం మీద కూర్చున్నారు. అస్త్రవిజయితాం రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. మళ్ళీ అదే మాట చెప్పారు. ఈలోగా లోపలికి కబురెళ్ళింది. జంబుమాలి అని రావణాసురుని యొక్క 5 ప్రధానమంత్రులలో ఒక ప్రధాని అయినటువంటి ప్రహస్తుని యొక్క కుమారుడు. ఆ జంబుమాలి లేచి నిలబడ్డాడు. ఇత పూర్వం ఎందరో వీరుల్ని యుద్ధాల్లో ఓడించినటువంటి వాడివి, అపారమైనటువంటి పరాక్రమం ఉన్నవాడివి, పరమ జాగ్రత్తగా వెళ్ళి ఆ వానరాన్ని ప్రాణాలతోనైనా పట్టు, లేదా ఆ వానరాన్ని సంహరించు, కావలసినంత సైన్యాన్ని తీసుకెళ్ళమన్నారు. గాడిదల రథం ఎక్కాడు. వచ్చి అర్ధచంద్రాకారంగా ఉన్నటువంటి బాణాలని హనుమ మీద ప్రయోగించారు. ఆయన వక్షస్థలంలో గుచ్చుకుని నెత్తురు కారుతోంది. పూచిన మోదుగు చెట్టులా ఉన్నారు.
ఓహో ఈ జంబుమాలి చాలా ప్రతాపం చూపిస్తున్నాడు, ఉపేక్షించకూడదనుకున్నారు. పరిగ ఒకటి పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఆకాశంలో ఎక్కడున్నారని చూస్తున్నాడు జంబుమాలి. హఠాత్తుగా మబ్బుల్లోంచి కనపడి అపారమైనటువంటి వేగంతో కింద పడుతూ పడుతూ అరిచేతితో రథం మీద ఒక్క దెబ్బ కొట్టారు. మహర్షి అంటారు, అప్పటి వరకు జంబుమాలి కనపడుతున్నాడు, ఆ పైనుంచి కింద పడుతూ పడుతూ అరిచేత్తో ఇలా కొట్టి తాను నించున్నారు. అలా కొట్టి నించునేటప్పటికి అప్పటి వరకు కనపడ్డాడుగా రథంలో. తస్య చైవ శిరన్నాస్తి నబాహు నచుజానుని నరథ నా అశ్వః తత్రాదృశ్యంతి నేషవః. ఇలా చూసేటప్పటికి తలకాయ లేదు, కంఠం లేదు, మొండెం లేదు, మోకాళ్ళు లేవు, కాళ్ళు లేవు, పాదాలు లేవు, రథం లేదు, గుర్రాలు లేవు, అంతా కలిపి ఓ ముద్ద అయిపోయి అక్కడ ఉందంతే. అలా కొట్టారు అరిచేత్తో. కొట్టి మళ్ళీ తోరణం ఎక్కి కూర్చున్నారు. కబురు లోపలికి వెళ్ళింది. ఈలోగా మళ్ళీ కొంతమందిని పంపించాలి, ఖాళీగా ఉండడం ఎందుకు అనుకున్నారు. దూరంగా చూశారు. సరదర్శ విదూరస్థం చైత్య ప్రాసాదముచ్ఛ్రీతం మధ్యే స్తంభసహస్రేషు స్థితం కైలాస పాండురం. 1000 స్తంభాలతో కనపడింది కదూ. ఇంతకుముందు ఒక చైత్య ప్రాసాదం, ఆ చైత్య ప్రాసాదం వంక చూశారు. ఒక్కసారి జయమంత్రం చెప్పి ఆ కూర్చున్నటువంటి తోరణం మించి ఎగిరి అక్కడికి వెళ్ళారు. ప్రాసాదస్య మహాంతస్య స్తంభం హేమపరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన శతధార. ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ మంటపంలోకి వెళ్ళి ఒక బంగారు స్తంభాన్ని ఊడబెరికారు. తత సంభ్రామయామాస శతధారం మహాబల. దాన్ని గిర్ర 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 తిప్పారు. శతధారం అంటే ఇంకా అసలు ఆ స్తంభం కనపడదు, అంత వేగంగా తిప్పారు దాన్ని. అంత వేగంగా తిప్పేటప్పటికే అది గాలితో ఘర్షణ పొంది అగ్నిహోత్రం పుట్టింది. ఆ పుట్టినటువంటి అగ్ని ఆ ప్రాసాదం అంతా కూడా చిమ్మబడింది. చిమ్మబడి అందులో ఉండేటటువంటి కాంచన స్తంభాలు, వాటికి తాపడం చేయబడినటువంటి ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు పెటిల్లున పేలిపోయి ఆ ప్రాసాదం అంతా కూలిపోయి అగ్నిహోత్ర సంస్కారం అయిపోయి బంగారం అంతా కరిగిపోయి కాలవై ప్రవహించి అశోకవనంలో వెళ్ళిపోతోంది. అలా ప్రాసాదాన్నంతటినీ భంజించి మళ్ళీ పైకెక్కి కూర్చున్నారు. రావణాసురుడికి కబురెళ్ళింది. వెళ్ళినటువంటి 7 మంత్రిసుతులు, జంబుమాలి, 80,000 మంది కింకరుల మూక వెళ్ళిపోయారు. అవతల 1000 స్తంభాల మంటపం పడిపోయింది, దాన్ని కూడా కాల్చేశారు. రాక్షస స్త్రీలందరూ బెదిరి అశోకవనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ శిశుపావృక్షం కింద సీతమ్మ తల్లి ఒక్కత్తి మాత్రం నిర్భయంగా కూర్చుంది. వెంటనే చూశాడు, 5 సేనానాయకులు ఉన్నారు. స విరూపాక్ష యూపాక్షౌ దుర్ధరం చైవనాయకం ప్రహసం భాసకర్ణంచ పంచసేనాగ్రనాయకాన్ అని విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రహసుడు, భాసకర్ణుడు అని పేర్లు వాళ్ళకి. ఈ 5 కూడా కొన్ని వేల సైన్యాన్ని వెంట పెట్టుకుని వచ్చారు. వచ్చి 5 5 వైపులా చుట్టుముట్టి తమ సైన్యంతో బాణ పరంపర కురిపిస్తున్నారు. చూశారు, వీళ్లతో యుద్ధం చేయడం పెద్ద కష్టమే ఉందనుకున్నారు. అనుకుని ఒక్కసారి మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి తత సముదితాష్టాశ్వం రథం భగ్నాక్షకూబరం విహాయ న్యపతద్భూమౌ దుర్ధరం త్యక్తజీవిత. ఆ పైనుంచి కింద పడుతూ పడుతూ అరిచేత్తో రథం మీద కొట్టారు. కొట్టేటప్పటికి దుర్ధరుని యొక్క రథము, గుర్రాలు, నొసలు, దుర్ధరుడు అందరూ కూడా ముద్దయిపోయి పడిపోయారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ. కృష్ణుని నెత్తిపై పట్టుకొని వసుదేవుడు రావటంతోనే ఆ తలుపులు తమంత తాముగా తెరుచుకున్నాయి. మేఘం మెల్లగా గర్జిస్తూ వర్షించింది. కృష్ణుడిపై నీరు పడకుండా ఆదిశేషుడు పడగలతో కప్పి కాపాడుతూ ఆయన వెంట వెళ్ళాడు. ఇంద్రుడు వర్షాలకు అధిపతి కదా, ఆయన ఎన్నోసార్లు వర్షాన్ని కురిపించాడు. ఆ సమయంలో యముని చెల్లెలైన యమునా నది లోతైన నీటిని కలిగి ఉంది. ఆ సమయంలో తరంగాలతోనూ మరగతోనూ వేగంగా ప్రవహిస్తుంది. ఎన్నో సుడిగుండాలతో ఆ నది కల్లోలంగా ఉంది. సీతాపతి అయిన శ్రీరాముడికి సముద్రము దారి ఇచ్చినట్లుగా వసుదేవుడికి యమునా నది దారి ఇచ్చింది. రామాయణంలో మనం చదువుకున్నాం కదా.
రాముడి సముద్ర దారి ఇచ్చింది కదా, అట్లనే స్వామి మన కృష్ణుడికి కూడా ఈ పిల్లవాడికి ఆ యమునా నది దారి ఇచ్చింది. వసుదేవుడు నందుని గొల్లపల్లెను చేరుకున్నాడు. వసుదేవుడికి భయము ఆనందము అన్నీ ఉన్నాయి. అక్కడ యోగమాయ ప్రభావంతో ఒళ్ళు మరిచి నిద్రిస్తున్న గోపాలకులను ఆయన చూశాడు. తన పుత్రుణ్ణి యశోద ప్రక్కలో పడుకోబెట్టి ఆమె కుమార్తెను తీసుకొని ఆయన మళ్లీ కారాగారానికి చేరుకున్నాడు. యోగమాయతో వెళ్ళినటువంటిది కుమార్తె కదా. ఇప్పుడు అక్కడ బలరాముడు ఉన్నాడు. అక్కడ పుట్టినటువంటి ఆ అమ్మాయిని తీసుకున్నాడు. ఆడ శిశువుని తీసుకొని బయలుదేరాడు. యోగమాయ అది. తర్వాత వసుదేవుడు ఆ అమ్మాయిని దేవకీ ప్రక్కలో పడుకోబెట్టాడు. తన కాళ్లకు సంకెళ్లను తగిలించుకున్నాడు. అవంతకవే యథాస్థితి వచ్చేసాయన్ని కూడా. తెలుసుకున్నటువంటి వాకిలితే మళ్ళీ మూసుకోవటం జరిగింది. మళ్ళీ సంకెళ్ళన్నీ తగిలించుకున్నారు. మామూలుగానే అయిపోయిందంతా కూడా. నిద్రపోతుండేవాడు అందరూ పూర్వంలాగానే బందీ అయి ఉన్నాడు. అందరూ లేచేశారు. అక్కడ గొల్లపల్లిలో నందుని భార్య అయినటువంటి యశోద సొమ్ముసెల్లింది నిదానంగా. యోగమాయా ప్రభావం వల్ల ఆమె నిద్రలో తెలివి తప్పి ఉంది. తనకు ప్రసవమైనది మాత్రమే ఆమెకు తెలిసింది. ఆ శిశువు మగ లేదా ఆడ అనేటువంటి విషయం మాత్రం ఆమెకు తెలియదు. యోగమాయతో కప్పబడినగా ఇంతటితో 10వ స్కందంలోని 3వ అధ్యాయము సమాప్తమవుతుంది. ఇక 4వ అధ్యాయానికి మనం వెళదాం. ఈ 4వ అధ్యాయంలో యోగమాయ కంసుడి చేత నుండి విడిపించుకొని ఆకాశానికి చేరి భవిష్యవాణి పలుకుట అనే విషయం చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు, వసుదేవుడు తిరిగి రాగానే నగరానికి లోపల బయట గల ద్వారాలన్నీ కూడా ఎప్పటిలాగానే వాటంతట వాడే మూసుకోబడ్డాయి మామూలుగా. తర్వాత శిశువు ఏడ్చింది. యోగమాయా రూపంతో ఉండినటువంటి అమ్మవారు అని చెప్పచ్చు. ఆయన గట్టిగా ఏడ్చేసింది. అప్పుడు కారాగార రక్షకులు శిశువు ఏడుపును విని నిద్ర నుండి లేచారు. ఓ పుట్టేసింది పుట్టేసింది అని. వారు వెంటనే రాజైన కంసుడి వద్దకు వెళ్లారు. 8వసారి గర్భవతి అయిన దేవకీదేవి ప్రసవించిందని చెప్పారు. కంసుడు ఆ క్షణం కొరకే ఆదుర్దగా ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈ వార్త రావాలా, 8వ శిశువు పుట్టాలా, చంపాలా అనుకొని అట్లనే చూస్తూ ఉన్నాడు. నిద్ర కూడా పట్టలేదు. ఈ శిశువే నాకు మృత్యువు అని కంగారు పడుతూ ప్రక్క మీద నుండి పైకి లేచాడు. కింద పడుతూ లేచాడు. వాడికి నిద్ర లేదు, కూర్చోవటం లేదు, తినటం లేదు. ఆహార నిద్రాదులన్నీ కూడా మానిపోయాయి. ఏమిటేమిటో చేస్తున్నాడు. పుడుతూ ఉందని తెలుస్తూ ఉండగానే 8వ గర్భం ఇదే కదా, 8వ శిశువు, నన్ను చంపటానికి పుట్టినటువంటిది, నా మృత్యువు అనుకొని పైకి లేచాడు. తూలిపోతూ వేగంగా పురుటి గదికి వెళ్ళాడు. అసలు నిద్రపోతున్నాడా నిద్ర లేదా, తూలిపోతున్నాడు, కింద పడిపోతున్నాడు. అప్పుడు అతడి యొక్క జుట్టు బాగా రేగిపోయి ఉంది. పతివ్రత అయిన దేవకీదేవి దీనురాలై ఉంది. అన్నయ్యన కంసుడిని చూసి జావాలిగా ఇలా అంది, ఓ శుభకరా, ఈ అమ్మాయి నీ మేనకోడలు. ఆడపిల్లను చంపటం నీకు తగినది కాదు. అన్నా, నువ్వు అగ్ని వంటి తేజస్సుతో వెలిగిపోతున్న నా పిల్లలను చాలామందిని పొట్టను పెట్టుకున్నావు. ఈ ఒక్క అమ్మాయిని నాకు విడిచిపెట్టి అనుగ్రహించు అని వేడుకుంది. అంతమందిని చంపేశావు కదా, 7గురిని చంపేశావు. 8వది ఆడపిల్ల కదా పుట్టింది. ఈ ఆడపిల్లని వదిలేసాయి. మేనగోడలు కదా నీకు. మేనగోడలంటే
కూతురుతో సమానం కదా, అది ఆడపిల్ల కదా, అందుకని పూర్తిగా దీన్ని వదిలేసి నన్ను అనుగ్రహించు. నా కొడుకులందరూ చనిపోయారు కదా, నేను దీనురాలిని అయిపోయాను కదా, నీకు ప్రేమైన చెల్లెలని అభాగ్యురాలిని నాకు చివరి సంతానమైన ఈ ఆడపిల్లను విడిచిపెట్టడం నీకు మంచిది అని ఏడుస్తూ పసిపిల్లలను పమిటిలో దాచుకొని దీనాతి దీనంగా వేడుకుంది. కానీ ఆ దుష్టుడు బలంగా ఆమెను నెట్టివేసి ఆమె చేతి నుండి ఆ శిశువును లాక్కున్నాడు. వాడి హృదయం స్వార్థంతో నిండిపోయింది. లోన గల ప్రేమ నశించిపోయింది. అసలు ప్రేమ ఉంటే కదా నశించటానికి. అప్పుడే పుట్టిన ఆ పసికందు యొక్క 2 కాళ్లను పట్టుకొని రాతికి వేసి బలంగా కొట్టాడు. ఏది అట్లా ఉతికినట్టుగా ఉతికాడండి, గుడ్డలు ఉతికినట్టుగా. కాళ్ళు పట్టుకొని ఒక్కపారి కొట్టాడు. శ్రీహరి తరువాత జన్మించిన ఆ ఆడ శిశువు వెంటనే వాడి చేతిలో నుండి పైకి ఎగిరి అమ్మవారిగా అయిపోయి ఆకాశానికి చేరింది. ఆమె తన 8 భుజాలతో ఆయుధాలను పట్టుకొని దర్శనమిచ్చింది. ఆ తల్లి దివ్యమైన వస్త్రాలను ధరించింది. మాలలను, రత్నాలు పొదగబడిన ఆభరణాలను అలంకరించుకున్నది. చందనము మొదలైన లేపనాలను అలంకారం చేసుకొని దివ్యమైన రూపమేది. ధనస్సు, బాణాలు, శూలము, కవచము, కత్తి, శంఖము, చక్రము, గదలను చేతుల్లో ధరించింది. సిద్ధులు, చారణులు, గంధర్వులు, అప్సరసలు, కిన్నరులు, నాగులు గొప్ప కానుకలను తెచ్చి ఆమెను స్తుతించసాగారు. ఆమె కంసుడితో ఇలా అన్నది: ఓరి మూర్ఖుడా, నన్ను చంపటం వల్ల నీకేమి లాభం? నిన్ను చంపే చిరకాల శత్రువు ఎక్కడో ఒక చోట పుట్టే ఉన్నాడు. ఏంటో నన్ను చంపుతున్నావు? అందుచేత నువ్వు వ్యర్థంగా దీనులను బాధ పెట్టవద్దు అంటూ భగవంతుడి యొక్క యోగమాయ అయినటువంటి ఆ దేవి కంసుడికి ఇలా గంభీరంగా చెప్పి అదృశ్యమైనది. నారాయణ నారాయణ నారాయణ.